ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే తిరుమల కొండపైన మంటలు చెలరేగాయండి, వాటిని అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆర్పేయడం జరిగింది. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 11వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 79,296 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 33,511 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,49,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులని ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. టికెట్స్ లేకుండా ఈ విధంగా డైరెక్ట్గా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకైతే ఈ రోజు దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది యథావిధిగా కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 1.5 గంట సమయం పడితే విఐపి బ్రేక్ దర్శనం అనేది గంటలోపే పూర్తయిపోతుందండి. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే కొనసాగుతోందండి. ఇంకా కూడా తగ్గలేదు. కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 15 నుంచి 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి తిరుమల కొండపైన నారాయణగిరి షెడ్ల వరకు కూడా క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. భక్తుల యొక్క రద్దీ ఇంకా ఎక్కువగానే ఉంది కాబట్టి టికెట్స్ లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి వెళ్లే భక్తులు అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని దీనికి తగినట్టుగా మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకొని వెళ్ళవలసిందిగా మనవి. నేను ప్రతిరోజు కూడా దర్శనానికి ఎంత సమయం పడుతుందో చెప్తుంటాను. అదంతా కూడా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో ఏ రోజుకు ఆ రోజు టీటీడీ వారే పోస్ట్ చేస్తారండి. దాన్నే నేను ఇక్కడ తీసి ఛానల్లో చెప్తున్నాను. చాలామంది మీరు చెప్పేదానిగా అక్కడ దర్శనానికి వెళ్ళేదానికి కొద్ది గంటల తేడా ఉంటుంది అని అంటున్నారు. టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో కింద నేను ఇచ్చానండి. ఆ లింకులో ప్రతిరోజు కూడా దర్శనం వివరాలు అనేది టీటీడీ వారు అప్డేట్ చేస్తారు. దాన్నే నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే కరెక్ట్గా అప్రాక్సిమేట్గా చెప్తారు కానీ కరెక్ట్గా ఎన్ని గంటల సమయం పడుతుందని ఎవరూ కూడా చెప్పలేరు. ఎప్పుడు కూడా ఒక 2-3 గంటల తేడా అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు తిరుమల కొండపైన శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం నాడు మధ్యాహ్నము స్వల్పంగా మంటలు చెలరేగాయండి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ వారు, అలాగే ఫారెస్ట్ సిబ్బంది వేగంగా ఈ మంటలు అంటుకున్న సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేయడం జరిగింది. ఈ సంఘటనలో ఎలాంటి నష్టం కూడా ఎవరికి వాటిల్లలేదండి. ఎవరికి ఎలాంటి గాయాలు కూడా కాలేదు. అందరూ సేఫ్గానే ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది వారు మంటలను ఆర్పేశారు. ఏ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు. ఇవండి టీటీడీ వారి నుంచి వచ్చిన సమాచారము. ఇక భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి తిరుమలకు ఫ్రీ బస్సెస్ ఉంటాయా చెప్పగలరు అని అడిగారు. రేణిగుంట నుంచి ఫ్రీ బస్సెస్ అనేవి ఉండవండి. మామూలుగా బస్సులు ఉంటాయి. మీరు టికెట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే బస్సెస్ మాత్రం డైరెక్ట్గా తిరుమలకి అలాగే తిరుపతికి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫ్రీ బస్సులు అనేవి కేవలం తిరుమల కొండపైన మాత్రమే అక్కడున్న లోకల్ ప్లేసెస్కి తిరుగుతాయండి, గెస్ట్ హౌస్లకి దానికి. అంతేగాని కింద తిరుపతిలో కానీ రేణిగుంటలో కానీ ఎటువంటి ఫ్రీ బస్సెస్ కూడా ఉండవు. మనీ పే చేసి టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణించవలసి ఉంటుంది. అలాగే
మ్యామ్, నాకు శ్రీవారి సేవ జూలై 24వ తేదీకి సింగిల్గా బుక్ చేసుకున్నాను, బట్ వెళ్ళడానికి కుదరడం లేదు. క్యాన్సిల్ చేసి ఆగస్ట్లో బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? ప్లీజ్ రిప్లై అని అడిగారు. అవునండి, మీరు జూలై నెల కోసం బుక్ చేసుకున్న సేవని క్యాన్సిల్ చేసుకోవచ్చు. శ్రీవారి సేవ బుకింగ్ వెబ్సైట్ నుంచే క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఆ మరుసటి నెలకి, ఆగస్ట్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవని మీరు బుకింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. బుక్ చేసుకోగలరు. అలాగే సుపదం టికెట్ అంటే చిన్నపిల్లలు ఉన్నవారికి ఇస్తారా? మాకు బాబు అండ్ పాప ఇద్దరు 2 ఏళ్ల లోపు వారు. టోకెన్స్ మాకు తిరుపతిలో డైరెక్ట్గా వెళ్తే దర్శనం అవుతుందా సుపదం టికెట్ ద్వారా అని అడిగారు. సుపదం టికెట్ అనేం లేదండి. సుపదం అనేది ఒక క్యూ లైన్ పేరు. ఈ క్యూ లైన్లో మామూలుగా ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకున్న వారిని పంపిస్తారు. అలాగే సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు ఉంటే వారిని మరియు వారి యొక్క తల్లిదండ్రులని ఈ సుపదం క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపిస్తారండి, టికెట్ లేకుండా. అయితే మీకు సంవత్సరం దాటిపోయి 2 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారు కాబట్టి సుపదం దర్శనానికి అయితే మిమ్మల్ని అనుమతించరు. మీరు పెద్దవారు ఏ దర్శనం టికెట్ తీసుకున్నా కూడా పిల్లల్ని మీతో పాటు దర్శనం టికెట్ లేకుండా డైరెక్ట్గా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. సంవత్సరం వయస్సు దాటిపోతే గనక సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతించరు. అలాగే ఇంకొకరు, తిరుమల ఆగస్టు నెలలో 300 రూపాయల టికెట్ స్లాట్ టైం రాత్రి 8 గంటలకు ఇచ్చారు. మేము ఎన్ని గంటల ముందు లైన్లో వెళ్ళాలి చెప్పగలరు అని అడిగారు. 300 రూపాయల దర్శనం టికెట్కి మీ దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 2 గంటల ముందు మీరు దర్శనానికి వెళ్ళొచ్చండి క్యూ లైన్లోకి. అంటే మీకు రాత్రి 8 గంటలు ఇచ్చారు కాబట్టి సాయంత్రం 6 గంటల నుంచే ఎప్పుడైనా మీరు దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.